మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చెబుతున్నటువంటి మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే, సిరియా వాడైన నయమాను. చూశారా ఎవరన్నా పాంప్లెట్? చూడలేదా? గత వారం నుంచి నేను పంపుతానే ఉన్నాను. మరి చూడకుండా మరికేమేమి చూస్తున్నాము ఫోన్లో. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి? ఎవరైనా సిరియా వాడైన నయమాను అనేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. సిరియా దేశాన్ని గురించి విన్నారుగా. రేపు భవిష్యత్తులో దశరాజ్య కూటమిలో అది కూడా ఒక భాగం అయ్యేటువంటి దేశమే అది. సిరియా దేశం, ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఈ ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేలు యొక్క మేనమామ గారి ఊరే, మేనమామ గారి దేశమే సిరియా. సిరియాకు ఇశ్రాయేలుకు మధ్య సంబంధం ఏమిటంటే, ఇశ్రాయేలు అని యాకోబు గారు ఉన్నారు కదా, యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు ఉంది కదా, ఆ ఇశ్రాయేలు గారి మేనమామ సిరియా దేశస్థుడు. ఇశ్రాయేలు గారు మేనమామ తెలుసుగా మీకు అందరికీ. వాళ్ళ అమ్మగారి తమ్ముడు తెలుసా? ఆయన పేరేమిటో అదనమాట. దేవునికి మహిమ కలుగున గాక. లాభం తెలియదు మీకు? అది ఆయన దేశం. అది ఈ సిరియా వాడైన నయమాను యొక్క చరిత్రను బైబిల్ గ్రంథంలో చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో 310వ పేజీ, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అతడు పోయి అని రాయబడింది. అతడు సిరియా దేశస్థుడు, సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి నయమాను. సిరియా దేశంలో రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. నయమాను అన్న మాటకు మనోహరము, ప్రియము అని అర్థం. నయమాను అన్న పేరుకి అర్థం ఏమిటి? మనోహరము, ప్రియము అని అర్థం. ఈ సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా నయమాను పనిచేస్తూ ఉన్నాడు. సైన్యాధిపతి. అయితే అతడి గురించి లేఖనం చెబుతోంది. 5వ అధ్యాయం ప్రారంభంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు మహా పరాక్రమశాలి అట. కత్తి పట్టాడు యుద్ధంలో అంటే ఇక మామూలుగా ఉండదు. యెహోవా దేవుడే అతని చేత సిరియా దేశానికి విజయాన్ని తీసుకొని వచ్చాడు. అలాంటి పరాక్రమశాలి, కత్తి పడితే యుద్ధంలో అతని ముందు ఎవరు నిలబడలేనటువంటి అంత గొప్ప వీరుడు ఎవరు? నయమాను. నయమాను తెలుసా? నయమాను మన ఊరిలో ఎవరు పెట్టుకోలేదు అనుకుంటా పేరు. నయమాను అనేటువంటి అతను గొప్ప పరాక్రమశాలి, కానీ కుష్ఠరోగి. పరాక్రమశాలే కానీ కుష్ఠరోగి. యుద్ధ వీరుడే కానీ కుష్ఠరోగి. కత్తిపట్టి దేశాన్ని జయించగలిగిన వాడే కానీ
కుష్ఠరోగి. కుష్ఠరోగం వచ్చిన తర్వాత కత్తి పట్టగలడా? కుష్ఠరోగం వచ్చిన తర్వాత యుద్ధం చేయగలడా? కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఇంకేదైనా చేయగలడా? ఏమీ చేయలేని పరిస్థితి కుష్ఠరోగం. అసలు ఆ దినాల్లో కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైనటువంటి రోగం అది కదా. అయితే ఈ నయమాను పరాక్రమంశాలే, కానీ కుష్ఠరోగట. వీళ్ళు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఒకసారి యుద్ధానికి వెళ్ళి జయించేశారు. జయించి కొంతమందిని అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. 2వ వచనం, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్న దాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అని రాయబడింది. సిరియనులట గుంపు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశం మీదకే వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుంచి ఎవరన్నంట చెరగా తెచ్చింది? ఒక చిన్నదాన్ని చెరగా తెచ్చారట. గుంపు గుంపులుగా కత్తులు పట్టుకొని యుద్ధాలకు వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళు సాధించుకొచ్చింది ఏంటి? ఇప్పుడు ఒక రకంగా ఈ వచనం మాత్రమే తీసుకుంటే ఒక చిన్నదానిని చెరగొని, అంటే చిన్నదాని కోసమే కత్తులు వేసుకెళ్ళినట్టు ఉంది చూడటానికి. అంటే ఒక చిన్నదాన్నే తీసుకురాలేదు, మొత్తాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళలో ఒక చిన్నది కూడా ఉంది. చెరగొని అంటే పట్టుకొని నుంచున్న పొలాన్ని లాక్కొచ్చేసారు అనమాట. లాక్కొచ్చి ఇక్కడ సిరియా దేశంలో ఉంచేశారు. ఎక్కడి నుంచి ఇంకో సాటకు వెళ్ళడానికి అవకాశం లేదు. చెర అన్నాడు. చెర అంటే ఇటు కదిలేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ లోపల మాత్రమే ఉండాలి. చెరసాల అంటారు, విన్నారుగా, చెరసాల. ఇప్పుడు ఒక వ్యక్తిని చెరసాలలో వేశారనుకోండి, ఆ చెరసాలలో ఎంతైనా తిరగచ్చు. చుట్టూ వాళ్ళకి గోడ ఉంటుంది కనుక మధ్యలో వాళ్ళు ఎగరవచ్చు, దూకొచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, లేకపోతే చీకట్లో కూర్చోవచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు, దుఃఖించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కడ? ఆ చెరసాలలో మాత్రమే. అంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ లోపలే ఉండాలి. దాటి బయటకు వచ్చే అవకాశం లేని దానిని చెర అంటారు. అలాగే ఈవిడిని చెరగా తీసుకొని వచ్చేసారు. తీసుకొస్తే నయమాన్ ఏం చేశాడంటే, ఇంట్లో అమ్మగారు ఉందే, అమ్మగారికి కదా ఆ పని చేసి పెడద్దని ఆ పిల్లని మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. కాస్త ఈ పిల్ల ఉదయం లేస్తుంది, పనులన్నీ చేస్తుంటుంది అనమాట. అమ్మగారికి టీ పెడద్ది, టిఫిన్ వేసి పెడద్ది, వీళ్ళకి భోజనం వండి పెడద్ది, అవసరతలన్నీ కూడా వీళ్ళింట్లో పని చేస్తూ ఉంటుంది చిన్నది. అయితే జరిగిన సందర్భం ఏమిటంటే, ఈ చిన్నది కూడా నయమాన్ని చూస్తోంది. పైకి ఏదో చొక్కా తోడుకొని గంభీరంగా కనపడుతున్నాడు. ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడి తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఆ షర్ట్ దిప్పి అక్కడ తగిలితే ఒళ్ళంతా కురుపులు, రక్తం సీమి రసకార్తంటే మూలుగుతున్నాడు. చూసింది. దాదాపుగా ఆ దేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ వైద్యం చేసి ఉంటారు, ప్రయత్నం చేసి ఉంటారు, ఏమాత్రం ప్రయోజనం లేదు, బాధపడుతున్నాడు. అయితే ఈ చిన్నది ఏం చేసిందంటే తన యజమానురాలతో చెప్పింది. ఈ బాధ చూసి చాలా రోజులు యజమానురాల ఒక మాట చెబుతాను వినమ్మా అంది ఈ చిన్నవిడ. ఈ చిన్నదాని దేశం ఏమిటట? ఇజ్రాయేలు దేశం. దేవునికి మహిమ కలుగునగాక. బానిసగా కొనిపోయిన దేశము పేరు సిరియా. ఇజ్రాయేలీల కుమార్తె, యెహోవా దేవుణ్ణి కలిగిన కుమార్తె, జీవము కలిగిన దేవుడు మా దేవుడు అని నమ్మినటువంటి కుమార్తె. ఈ పిల్ల ఎట్లాంటిది అంటే, దేవుడంటే ఎవరో తెలుసు, దేవుని సేవకుడంటే ఎవరో తెలుసు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎలా ఉంటాడో, ఏం పనులు చేస్తాడో కూడా ఎరిగినటువంటి పిల్ల. ఈ చిన్నది పరాయి దేశానికి బానిసగా కొనిపోయింది. ఎవరింట్లోనైతే ఉందో ఆ ఇంటి యజమానుడికి ఏమో కుష్ఠరోగం. తిక్క కుదిరింది వీడికి. నన్ను మా దేశం నుంచి, మా ఇంటి నుంచి లాక్కొచ్చి ఇక్కడ పెడతాడు అనుకుంది ఆవిడ. ఏం చేసిందంటే తన యజమానురాలను పిలిచి, అమ్మా నేను ఒక సంగతి చెబుతున్నాను వినండి, మన యజమానుడు మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళితే బాగుపడిపోతాడు. ఇది ఒక పెద్ద రోగం అనుకుంటున్నాం వేరే మీరు. ఈ రోగం పెద్ద రోగమేం కాదు. మా దేవుడితో ఈ రోగాన్ని పోలిసి చూస్తే ఏం లేదు, అది అట్లా అంటే పోద్ది అంతే. కాబట్టి ఇక్కడ కాదు, ఇతడు ఉండవలసింది ఎక్కడ ఉండాలి? ఇజ్రాయేలీలో దైవజనుడు ఒకడున్నాడు, అక్కడ ఉండాలి అని చెప్పింది ఈవిడ.
ఈవిడేం చేసిందంటే, అసలు బానిస పిల్ల ఏదో చెబుతుంటే, ఏమే బుడ్డదానా నీకేం తెలుసు, అసలు ఇంతమంది ఎన్ని దేశాల నుంచి ఎంతెంతమంది వైద్యులు వచ్చి పరిశీలించారో తెలుసా, ఏదో అంట్లు కడుక్కొని ఇలా టీ కప్పు కడుకురామంటే నువ్వేంటి వచ్చి జోక్యం చేసుకుంటున్నావు, ఇలా బయటికి అందా. అనలా, ఆమె కూడా మంచి మనసు కలిగింది అయి ఉంటుంది. ఆవిడ వింది, తన యజమానుడితో చెప్పింది, అయ్యా మరి మన పని అమ్మాయి అలా చెబుతోంది, వాళ్ళ దేశంలో దైవజనుడు ఒకడు ఉన్నాడట, అక్కడికి వెళితే నువ్వు బాగుపడతావని చెబుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేయాలి, చాలులే మాలవ మాట మోసుకొచ్చేవులేక పెద్ద బయలుదేరేవి కనుక ఆ బుట్ట చెప్పటం నువ్వు వింటాం. ఆ దేశంలో దైవజనుడు ఉన్నాడా అంటే దేవుడిని ఆరాధించే అయ్యగారు ఉన్నాడా, ఆయన బాగు చేస్తాడా, మరి మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడు మరి ఆ దేశాన్ని గెలవకుండా ఆపలేకపోయాడా, అంత గొప్ప దేవుడు అయితే నేను కత్తిపట్టా మరి ఆపలేకపోయాడా దేవుడు, వాళ్ళ దేవుడు. మళ్ళీ ఆ దేవుడిని ఆరాధించే దైవజనుడు ఒకడో, మళ్ళీ ఆ దైవజనుడి దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళటం, ఆయన నన్ను బాగు చేయటం, ఈ బుట్ట చెప్పటం నువ్వు నమ్మటం, సరిపోయింది సమ్మడం అన్నాడా, అనలేదు. ఆ వర్తమానం అందిందట, ఆ వర్తమానం అందింది. అందుకే 14వ వచనంలో మనం చదివాము, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అన్నాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగాడు, 7 మారులు మునిగాడు. అంటే దైవజనుడు ఎన్నిసార్లు మునగమన్నాడు, 7 సార్లే మునగమన్నాడు. వెళ్ళి యొర్దాను నదిలో మునిగాడట, శుద్ధుడయ్యాడట. ఏమంటే నదులు లేవా ఎక్కడ ప్రపంచంలో, వాళ్ళ దేశాల్లో నదులు ఏమి లేవా, ఉంటాయా నదులు? మరి యొర్దాను నదిలో మునగమన్నాడు అంటే యొర్దానులో ఏమైనా ప్రత్యేకత ఉందా, యొర్దాను నదిలో నీళ్ళు ఏమన్నా కొబ్బరికాయ నీళ్ళు ఉన్నట్టుంటాయా, యొర్దానులో ఉన్నటువంటి ఆ నదిలో ఉన్నటువంటి ఆ నీళ్లు కాస్త ఉప్పు పప్పు కారం చింతపండు కలిసి ప్రవహిస్తుంటాయా, ఏమి నీళ్ళు అయ్యి, అన్ని నదుల్లో నీళ్లు లాంటి నీళ్ళే. కానీ యొర్దాను నదిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమన్నా ఉందా, ఏమీ లేదు. మరి ఏముంది అంటే నీళ్లు ప్రవహిస్తూనే ఉంటుంది అంతే, అది కూడా నీటి ప్రవాహమే. మరి ఎందుకని ఆ నదిలోనే మునిగితే గొప్పతనం వచ్చిందంటే నది గొప్పతనం కాదు, అక్కడ దైవజనుడు చెప్పిన మాట వినుట వల్ల జరిగిన గొప్పతనం. మునిగాడట, లేచి చూస్తే అతడి దేహం ఏమైంది, పసిపిల్ల దేహము వల్లే అయ్యింది. అంటే నీట్గా అయిపోయింది, ఒక్క కురుపు లేదు, ఒక మచ్చ కూడా లేదు, ఏమీ లేదు, శుద్ధుడయ్యాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుద్ధుడైపోయాడట. ఇతడు శుద్ధుడవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అంటే, అదిగో 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, నయమాను ఆ పిల్ల చెప్పింది కదా, ఆవిడికి చెప్పిందా పిల్ల, ప్రవక్త ఒకడు ఉన్నాడు అక్కడికి వెళితే చాలు అని తన యజమానురాలుతో చెప్పింది. యజమానురాలేమో ఈయనతో చెప్పింది. ఈయనేం చేశాడు, ఆ మాటను విన్నాడా మానేశాడా, అలా ఆవిడ చెబితే విన్నాడుగా, ఆ మాటను విన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.